చంద్రబాబు మోసగాడు, చంద్రబాబు రాజీనామా చేయాలి, చంద్రబాబు మోసగాడు. అవునండి, చంద్రబాబు మోసగాడేనండి. సంవత్సరానికి 250 పెంచాల్సిన పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి వచ్చిన వెంటనే ఇచ్చారు కదండి, అందుకని మోసగాడండి. వికలాంగులకు 3000 ఎక్కువ అనుకోకుండా దాన్ని రెట్టింపు చేసి 6000 చేతికిచ్చి చేయూతనిచ్చారు కదండి, అందుకండి చంద్రబాబు రాజీనామా చేయాలి. 5 రూపాయలకి టీ రాని రోజుల్లో అన్నార్థులకు అన్నా క్యాంటీన్ పెట్టి ఆకలి తీరుస్తున్నాడు కదండి, అందుకండి చంద్రబాబు మోసగాడు. ఇసుకతో వ్యాపారం చేయొచ్చు కదండి, కానీ పేదోడికి పని దొరకాలి, వారి సొంత ఇంటికి నెరవేరాలని ఇసుక ఉచితంగా ఇస్తున్నాడు కదండి, అందుకని రాజీనామా చెయ్యాలి చంద్రబాబు. విజయవాడలో వరద విపత్తు ముంచేసినప్పుడు ఇంట్లో కూర్చోచ్చు కదండి పెద్ద మనిషి. 74 ఏళ్ల వయసులో అర్ధరాత్రిళ్ళు వరదను కూడా లెక్క చేయకుండా జనం మధ్యలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి సాయం అంతేలా చేసిన దుర్మార్గుడు కాబట్టి చంద్రబాబు రాజీనామా చేయాలండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం వల్ల మీ భూమి మీ చేతికి వచ్చింది. 1300 పెట్టుకోకుండా ఉచిత సిలిండర్ మీ ఇంటికి వచ్చింది. పారిపోయిన కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి అందరికి స్కోప్ వచ్చింది. సామాన్యుడికి తెలుసండి ఎవరు గాడో ఎవరు మోసగాడో.